ఎలక్షన్స్ దగ్గర పడుతుండడంతో పార్టీలు మారుతున్నారు, నేతలు వివిధ కారణాలతోటి వివిధ పార్టీల్లోకి మారుతున్నటువంటి పరిస్థితి. దాని మీద మాట్లాడుతూ ఉన్నాం. రైట్, మనతో పాటు రఘుబాబు గారు ఉన్నారు. రఘునాథ్ బాబు గారు సార్, ఇక్కడ ఒకటి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా మేము అది కూడా చెప్పాలి కదా, మా దగ్గర కూడా కొన్ని ఇలాంటి మార్పులు జరిగినాయి. ఇది ఎన్నికలు అయినాక జేడి శీలం గారు కూడా మనకి ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. సార్ శీలం గారు మీ దగ్గరకు వస్తాను. రఘునాథ్ బాబు గారు కంక్లూడ్ చేసిన తర్వాత కొన్ని జరిగినాయి. ఫర్ ఎగ్జాంపుల్ 2008లో అక్కడ మన కర్ణాటకలో యడియూరప్ప ఫస్ట్ టైం సీఎం అయినప్పుడు మాకు 8 మంది తగ్గితే 15 మంది అటు నుంచి వచ్చారు. అయితే 15 మందిలో వాళ్ళు మంత్రులు కూడా చేశారు కొంతమందిని, కానీ మళ్ళీ ఎలక్షన్లకు వెళ్ళారు. ఎలక్షన్లో 3 ఓడిపోయారు, 12 మందే గెలిచారు అప్పట్లో. అట్లాగే మన దగ్గర దానం నాగేందర్ కూడా టీడీపీలో గెలిచి మళ్ళీ కాంగ్రెస్లోకి వెళ్ళి ఓడిపోయాడు కూడా. ఒక్కోసారి అలాంటి కూడా జరుగుతాయి. అయితే ఒక్కొక్కసారి ఎప్పుడైనా ఒక 4 సీట్లు కొద్దిలో తగ్గితే దాంతో గవర్నమెంట్ ఫామ్ చేయటం మిస్ అయితే దానిలో ఏదో అశ్వత్థామాత అలాగా అదేదో తీసుకుని అంతవరకు ఆ పని ముగించి స్టేబుల్ గవర్నమెంట్ ఇవ్వటం కోసం ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ ఫర్ ఎలక్షన్స్ అలాంటివన్నా సర్దుకోవచ్చు. అంతేగాని అవతల పార్టీని నాశనం చేసేయాలి వాళ్ళు అనేది ఉండకూడదు అని ఇప్పుడు కేసీఆర్ కూడా అదేగా చేశాడు. ఆ టైప్ ఆఫ్ యాటిట్యూడ్ ఏదైతే ఉందో అది డెమోక్రసీలో అసాధ్యం. డెమోక్రసీలో ప్రతిపక్షం అనేది ఉండే తీరుతుంది. నువ్వు ఒక మనిషి పోతే ఇంకో మనిషి పుట్టుకొస్తాడు. ఈ రోజు రేపైనా కాబట్టి ఇలాంటి వాటికి ఒకసారి అది మీరు మోడీ గారు కూడా చెప్తే బాగుంటుంది. పొలిటికల్ పార్టీస్ రిసార్ట్ అవ్వకుండా ఉంటే మంచిది నా ఉద్దేశం. రైట్, కాంగ్రెస్ మాజీ ఎంపీ సీనియర్ నేత జేడి శీలం గారు మనకి ఫోన్ లైన్ లో ఉన్నారు. శీలం గారు, ఏంటి పార్టీ మారడం గురించి మాట్లాడుకుంటున్నాం. పార్టీలు మారుతూ ఉన్నారు. మీ పార్టీకి చెందినటువంటి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు సీనియర్ నేత, ఆయన టీడీపీలో చేరారు ఈరోజు. ఎట్లా చూస్తారు దాన్ని మీరు? పార్టీ మారడం గురించి మీ అభిప్రాయం ఏంటి? అంటే సింపుల్ అండి. ఇప్పుడు తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుంటామని వాళ్ళు ఆశించారు. హలో, నేను ఇప్పుడు ఇక్కడెక్కడ పాలకొండ ప్రాంతంలో ఉన్నాం. సిగ్నల్ సరిగ్గా రావటం లేదు. వినబడుతుంది. ఓకే, అంటే వారు బేసికలీ వాంటెడ్ టు బికమ్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్. కాంగ్రెస్ ఆన్ ఇట్స్ ఓన్ చేస్తే గెలవనేమన్నట్టు ఉద్దేశంతో కేవలం అదే ఉద్దేశం కానీ ఇంకా వేరేది నాకు కనిపించట్లేదు. ఎవరికైనా అదే అలాంటి ఉద్దేశాలతో జారుతూ ఉంటారు కదా పార్టీలో. హలో, ఎవరైనా కూడా పార్టీలో టికెట్ ఇస్తేనో గెలవాలనో ఒక పదవి కోసమే పార్టీలో మారుతూ ఉంటారు. అసలు పార్టీలు మారడం ఇలాంటి స్వలాభాల కోసం అనేది ఎట్లా చూడాలి అనేది చర్చ. ఇట్స్ వెరీ బ్యాడ్ ఫర్ సిస్టమ్ లైక్ దెన్ ఇంకా దానికి పార్టీ ఒక కట్టుబాటు, పార్టీ సిద్ధాంతాలు ఇంకే ఉండవు కదా. ఇది జస్ట్ ఓన్లీ గెలవటం ఒకటే కాదు ప్రాధాన్యం. గట్టిగా ఉండి ఆ పార్టీని వర్క్ చేసి, పార్టీని పైలపరిచి, పార్టీని బలపరిచి దాని ద్వారా గెలిస్తే అది పద్ధతిగా ఉంటుంది నా అభిప్రాయం. బికాజ్ ఆయన ఒక్కడే కాదు, ఆయన తండ్రి చాలా గౌరవం ఉన్నటువంటి వ్యక్తి. ఈజ్ అ వెరీ ఆనెస్ట్, ఉన్నది ఆనెస్ట్ చీఫ్ మినిస్టర్ విజయభాస్కర్ రెడ్డి గారు. మరి అలాంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి వారు పార్టీ మారి వెళ్ళారంటే కాంగ్రెస్ చాలా ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్ ఫర్ ద కాంగ్రెస్. కానీ కాంగ్రెస్ వంటి మహా గొప్ప సంప్రదాయాలు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ వారిని ఎవరిని కూడా ఏమి నిందించలేకపోతాం. మారతారని వినపడుతుంది సార్. నేను అది ఎవరో తప్పుడండి. నేను ఐ విల్ నాట్ చేంజ్ కాంగ్రెస్ పార్టీ. ఎవరో తప్పుడు ప్రచారం కానీ గిట్టని వాళ్ళు చేసిందే. నేను ఎప్పుడు ఆయన కాంగ్రెస్ వర్కర్. నేను 67లో మా ఇంట్లోనే కాంగ్రెస్ సామాగ్రి ఉండేది. నేను చిన్నప్పుడు గోళ్ల మీద పత్రికలు అంటించేవాడిని క్యాన్వాస్ చేస్తూ విద్యార్థిగా. అధ్యాపకుడిగా ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున పనిచేశాను. ఐఏఎస్ ఆఫీసర్గా ఉన్నప్పుడు మాత్రం కాంగ్రెస్ పార్టీ సింపథైజర్ అని చెప్పి నాకు మంచి పోస్టులు కొట్టలేదు. కర్ణాటకలో రామకృష్ణ హెగ్డే గారు, దేవగౌడే గారు. అదన్నీ పాతవలేండి, అది వేరే విషయం. బట్ ఐఎమ్ ఏ కాంగ్రెస్ బోర్న్ కాంగ్రెస్ మ్యాన్. ఇప్పుడు పార్టీ విధానాలు, ఇప్పుడు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి లాంటి నేత కూడా పార్టీ విధానాలు నచ్చడం లేదు, పార్టీకి భవిష్యత్తు లేదు ఆంధ్రప్రదేశ్ లో అని వ్యాఖ్యలు చేస్తూ టీడీపీలో చేరినటువంటి పరిస్థితి. ఆ వ్యాఖ్యలను ఎట్లా చూస్తారు? వ్యాఖ్యలు చేయలేదండి. నా సమక్షంలో నేను మాట్లాడినప్పుడు పార్టీ విధానాలు నచ్చలేదని చెప్పి ఎవరు కాంగ్రెస్ పార్టీ విధానాలు నచ్చలేదనేటువంటి ధైర్యం చేయలేదు. ఏమి పార్టీ విధానాలు ఎప్పుడూ మారవు, ఎప్పుడూ ఒకటిగానే ఉంటాయి.
ఆయనకి నచ్చపోతే పార్టీ విధానాల్లో మారుతాయే ఉంటాయి. అది కాదు, ఆయన ఎందుకన్నాడో తెలియదు కానీ, బట్ ఐ స్టిల్ ఈజ్ ఎ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. పార్టీ విధానాలు ఎప్పుడూ మారవు. వాళ్ళు మార్చుకున్న విధానాలు పార్టీకి అనుకూలంగా లేకపోతే మనం ఏం చేయలేము, అది వేరే విషయం. కాంగ్రెస్ పార్టీ స్టాండ్స్ ఫర్ ద సేమ్ ప్రిన్సిపల్స్, ద సేమ్ ఐడియాలజీ, ద సేమ్ విధి విధానాలు. అంతేగాని కాంగ్రెస్ పార్టీలు అందరూ అన్ని వర్గాలకి, అన్ని కులాలకి, అన్ని మతాలకి సమానమైనటువంటి ప్రాముఖ్యత ఉంటుంది. అందరినీ గౌరవించేటువంటి ఒక పద్ధతి ఉంటుంది. ముఖ్యంగా బడుగు బలైన వర్గాల వరకు వారికి మిగతా వారితో కలిసి రావాలనేటువంటి చేయూత ఇచ్చేటువంటి ప్రవృత్తి ఎక్కువగా ఉంటుంది కాంగ్రెస్ పార్టీలో. ఏపీలో కాంగ్రెస్ నుంచి వలసలు ఎక్కువగా ఉండే పరిస్థితి కనపడుతుంది. రాబోయే రోజుల్లో కూడా ఎక్కువ మంది పార్టీలు మారే అవకాశం కనపడుతుంది. ఏమంటారు? ఎవరో పోవాలనుకున్నారు, పోయారు. ఇంకెవరు పోరు. నా ఉద్దేశంలో ఇంకెవరు పోరు. నాకు తెలిసినంత వరకు ఇప్పుడు 13వ రోజు మేము 12 రోజులు బస్ యాత్ర చేస్తున్నాము. బస్ యాత్రలో మాకు స్పందన ఎక్కువగా కనబడతా ఉంది. We may not win as many number of seats, but definitely our vote share has increased tremendously. ఎవరు ముఖ్యమంత్రి అనేది శక్తికి కాంగ్రెస్ చేరింది ఈ రోజు. So Congress has never changed. People might have changed depending on their electoral chances. అంతేగాని కాంగ్రెస్ ఎప్పుడు మారలేదండి. కాంగ్రెస్ ఇంకా తన సిద్ధాంతాలని బలపరుచుకొని ఇంకా తీవ్రంగా పేదల కొరకు, రైతుల కొరకు, మహిళల కొరకు, అన్ని వర్గాల కొరకు పోరాటానికి పునరంకితమైంది కాంగ్రెస్ పార్టీ. రైట్, లైన్ లో ఉన్నాడు సార్, మాట్లాడదాం. పద్మ గారు, ఇప్పుడు ఒక పార్టీ నుంచి మారేటప్పుడు అది ఏ పార్టీ అయినా కానివ్వండి, ముందున్నటువంటి పార్టీ ఏదైతే పార్టీ నుంచి విడిచి వెళుతున్నారో వాళ్ళ మీద వ్యాఖ్యలు చేయడం అదొక కారణంగా చూపించి ఈ పార్టీలో చేరడం. ఇప్పుడు ఈ రోజు ఈ పార్టీలో చేరి మళ్ళీ ఇంకో పార్టీలో చేరడం, ఈ రోజు మళ్ళీ ఈ పార్టీని తిట్టడం అంటే చేరేటప్పుడు ఉన్నది వెళ్ళేటప్పుడు ఎందుకు ఉండదు? అంటే ఒకటి అధిష్టానం నాయకత్వం అనేటటువంటిది దేన్ని ప్రోత్సహిస్తుంది అనేటటువంటిది ఒకటి చూడాలి. రెండు కంపారిజన్స్ నేను ఈ సందర్భంగా చెయ్యాలి. మా పార్టీలోకి ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలందరితో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా ఒక పాలసీగా మాట్లాడినప్పుడు కానీ, లేకపోతే ఒక కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నప్పుడు కానీ వాళ్ళతోటి ఒక లెటర్ రిలీజ్ చేస్తారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. అందులో చాలా వ్యక్తిగతమైనటువంటి విమర్శలు ఉంటాయి. ఇంతకుముందు వెళుతున్నప్పుడు ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటిది, లేకపోతే వాళ్ళు విలువ ఇవ్వలేదని కానీ, లేకపోతే కోపిస్టని కానీ ఇట్లాంటి మాటలు ఎప్పుడు మాట్లాడినటువంటి వాళ్ళు సడన్ గా అట్లాంటి భాషను ఉపయోగిస్తారు. ఒక ప్రింటెడ్ ఫామ్ లో తెలుగుదేశం పార్టీ రిలీజ్ చేస్తుంది, వీళ్ళు సంతకాలు పెడతారు, తప్పదు. అట్లా ఎంకరేజ్ చేసేటటువంటి ఒకటి ఉంటుంది. అంటే మా పార్టీలోకి వచ్చినటువంటి వాళ్ళని ఎవరిని కూడా మాట్లాడమని చెప్పినటువంటిది లేదు. ఇప్పుడు ఒకటి మాట్లాడమని చెప్పడం ఆ రకమైనటువంటిది ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అసలు మాకే కూడా ఇలా తిట్టమని ఎప్పుడూ డైరెక్షన్ ఇవ్వరు. ఎప్పుడూ కూడా ఇట్లాంటి కామెంట్స్ చెయ్యండి అనేటటువంటి డైరెక్షన్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ 9 ఏళ్లలో మాకు ఇచ్చినటువంటిది ఎక్కడ సందర్భం లేదు. ఇలా తిట్టండి అని కానీ, లేకపోతే ఇట్లాంటి వాళ్ళని టార్గెట్ చేయండి అనేటటువంటిది ఆ డైరెక్షన్ మాకు ఎప్పుడు ఉండదండి. ఇవాళ కండవా కప్పుకున్నటువంటి వ్యక్తిని ఇలా మాట్లాడమని అనేస్తే మాట్లాడేస్తాడా? ఆ కడుపులో ఉన్నటువంటి బాధ ఏదో వాళ్ళు జాయిన్ అయ్యి బయటకు రాగానే కక్కేస్తున్నారు. వాళ్ళకి ఏదో ఉంది బాధ. మరి 4 నెలలు వాళ్ళని ఎందుకు అంత ఇబ్బంది పెడుతున్నారో ఏమిటో ఆ పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారాలు వాళ్ళకి తెలియదు. రామ్మోహన్ గారికి బాగా తెలుస్తాయి. ఇంకా కనుక వాళ్ళకి కక్కలేని వాళ్ళకే ఉంటాయి. ఇవాళ అనేక మంది ఉంటే పార్టీలో సీనియర్స్ ఉంటారు, వాళ్ళు ఫేస్ చేస్తున్నారు చాలా ప్రాబ్లమ్స్. పార్టీలో వస్తున్నటువంటి పరిణామాలు, దీన్ని డైజెస్ట్ చేసుకోలేకపోవడం, ఇవన్నీ ఉంటాయి సమస్యలు. కొంతమంది ఇక సరే మొదటి నుంచి ఉన్నాం, ఇందులో ఉంటామని అనుకుంటారు. కొంతమంది మనకు వేరే ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఎందుకు ఉండాలి అనేటటువంటిది ఉంటుంది. నేను ఒక్క నిమిషం సార్, జేడీ శీలం గారు మాట్లాడారు సార్. నేను శీలం గారిని అడగడం లేదు కానీ, సరే ఆయన ఫోన్ లైన్ లో ఉన్నారు ఇదని. కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటిది సరే, కాంగ్రెస్ పార్టీకి పొలిటికల్ ఫ్యూచర్ దెబ్బతిండడం, ఇవన్నీ కారణాలతో పాటుగా అసలు ఈ కాంబినేషన్ ఏంటి అనేటటువంటి కాంగ్రెస్ కార్యకర్తల్ని బాధించడం లేదా? తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ అనేటటువంటిది ఒక బద్ధవైరంగా ఇన్నాళ్ల పాటు ప్రయాణం చేసి, ఒక 30 ఏళ్ల ప్రయాణం చేసి, ఇవాళ రాహుల్ గాంధీ గారు, చంద్రబాబు నాయుడు గారు ఒక బెస్ట్ జోడీ అన్నట్టు. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా టీడీపీ ఏర్పడింది, కానీ టీడీపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ కావచ్చు. కానీ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కలిసి ప్రయాణం చేయలేదు కదా టీడీపీ తోటి. టీడీపీకి సంబంధించినటువంటి ప్రతిదాన్ని కూడా వ్యతిరేకిస్తూ వచ్చింది కాంగ్రెస్ పార్టీ. అట్లాంటిది ఇవాళ రాహుల్ గాంధీ గారిని, చంద్రబాబు గారిని ఒక బెస్ట్ జోడీగా చూడాలి అని అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులకి, కార్యకర్తలకు కూడా కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంది. 4 నెలల క్రితం మీరు చంద్రబాబు నాయుడు గారి మీద చార్జ్ షీట్ వేస్తే
ముఖ్యమంత్రి విధానాలను మేమేం మార్చుకోవట్లేదని అంటున్నారు కానీ శీలం గారు ఒక అత్యంత అవినీతిపరుడైనటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు గారని మీరు ఛార్జ్ షీట్ ఒక పుస్తకం వేసి ఇవాళ చంద్రబాబు నాయుడు గారితో మీరు స్నేహానికి లేకపోతే చంద్రబాబు నాయుడు గారు మేము కలిస్తే మొత్తం దేశాన్ని మార్చగలమనేటటువంటి పరిస్థితుల్లో మీరు మాట్లాడుతున్నప్పుడు నాయకులకి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంటుంది, కార్యకర్తలకి కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి మారడానికి అది కూడా కారణం అవుతుంది. శీలం గారు ఇంతకు ముందే మీరు అన్నారు మేము విధానాలు మార్చుకోలేదని చెప్తూ ఉన్నారు, కానీ పద్మ గారు మరో విధంగా చెప్తూ ఉన్నారు టీడీపీతో కలవడం అనేది మారడం కాదా అని చెప్పి. లుక్ ఏమండి పద్మ గారు మాటలు విన్నాను నేను. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ గారి దగ్గరికి వచ్చి మీరు ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి రాజ్యాంగ విలువలు రాజ్యాంగంలో ఉన్నటువంటి సమస్యలను కాపాడటానికి మీరు పోరాడుతున్నారు, మీకు నేను సపోర్ట్ చేస్తానని వచ్చారు. ఇట్ ఈస్ ద వెల్కమ్ థింగ్, దట్స్ ఆల్. అంతవరకే కానీ ఇక్కడేదో మళ్ళా వీళ్ళలాగా మోడీ పంచం చేరి మోడీ ఆడినట్టు ఆడుతూ మోడీకి భజన జగన్మోహన్ రెడ్డి వారి దగ్గర నుంచి కాంగ్రెస్ వాళ్ళు నేర్చుకోవాల్సిన పని లేదండి. టెల్ మిస్ పద్మ ప్లీజ్ డోంట్ కంపేర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి విలువలు మీకేమో అసలు కాదండి. జగన్మోహన్ రెడ్డి పార్టీకి ఏడు సిద్ధాంతం, వాట్ ఈస్ దేర్ ఐడియాలజీ టెల్ మీ. ఇప్పుడు మీరు చంద్రబాబు గారు చిలకలాగా మాట్లాడుతున్నారు, చంద్రబాబు గారు గూటి చిలకలాగా ఆయన ఏం మాట్లాడుతున్నారో మీరేం మాట్లాడుతున్నారు. ఇప్పుడు రాహుల్ గాంధీ గారిని చంద్రబాబు గారిని దేశ ప్రజలందరూ చూశారు, మోడీ గారిని జగన్మోహన్ రెడ్డి గారిని మీరు చూపిస్తున్నది బూచి మాత్రమే. జగన్మోహన్ రెడ్డి ఆల్సో కమ్ అండ్ సే ఐ విల్ సపోర్ట్ అగైన్స్ట్ మోడీ, ఐ సపోర్ట్ ఫర్ డెమోక్రసీ. Let Jagannath Reddy come and tell Rahul Gandhi. We will not say no. What is this? How can you say? ఎవరికి సపోర్ట్ ఎవరికి అగైనెస్ట్ అనేది ఆయన క్లారిటీ. ఇప్పుడు ఆయన జాతీయ రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళకి, రాజకీయ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళకి వైసీపీ స్టాండ్ ఏంటనేది బాగా అర్థమవుతుంది. కాంగ్రెస్ శీలం గారు మా స్టాండ్ చాలా క్లియర్ గా ఉంది. మీ చేతుల్లో మోసపోవడానికి గానీ మోడీ గారి చేతుల్లో మోసపోవడానికి గానీ మేము సిద్ధంగా లేము. ఆల్రెడీ మోసపోయాం, మీ చేతుల్లో మోసపోయాం, బీజేపీ చేతుల్లో మోసపోయాం. కనుక ఈ రోజున ఏపీకి సంబంధించినటువంటి ప్రజలు స్వతంత్రంగా ఉందాం, తర్వాత మనం నిర్ణయం తీసుకుందాం అనేది మాట్లాడాము. ఇది మీకు నచ్చకపోతే మీరు చంద్రబాబు నాయుడు గారు గుడ్డి చిలకలాగా మోడీ గారితో మోడీ నిజ స్వరూపం ఏంటో బీజేపీ నిజ స్వరూపం ఏంటో మటాష్ అయిపోతారు మీరు వాళ్ళని నమ్ముకుంటే. గుర్తుపెట్టుకోండి, మీ చంద్రబాబు నాయుడు గారు ఆశ్రయించలేదు. మీ విధానాల వల్ల ఏపీ ఎంత నష్టపోయిందో మీకు అందరికీ తెలుసు. ఇట్ ఈస్ ఎట్ నేషనల్ లెవెల్. People are coming together. Let Mr. Jagannath Reddy think. You should go with Modi or Congress. Let him decide. శీలం గారు ఒకటి ఏపీ ప్రజలుగా నాకు కాంగ్రెస్ వినండి, దయచేసి ఒక మాట వినండి. ఏపీ ప్రజలకి శీలం గారు ఏపీ ప్రజలకి కాంగ్రెస్ పార్టీని పట్టుకుని గాని బీజేపీని పట్టుకుని గాని నడవాల్సిన అవసరం అగత్యం లేదు. ప్రజలకి ప్రత్యేక హోదానే కావాలి. వైసీపీ గురించి అడుగుతున్నారు. అదండి, ఏదో ఒక పార్టీ మద్దతు ఇవ్వకపోతే ఉండలేరు అనేటటువంటి ప్రత్యేక హోదా ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ ఇవ్వబోతుంది. రాసుకోండి. ఎందుకు సపోర్ట్ చేస్తారు? మోడీ ఎందుకు చట్టంలో పెట్టలేదు? చేసిన మోసానికి ఏమి ఎవరు అడగరేంటి? ఏపీ ప్రజల తరఫున మీరు మాట్లాడొద్దమ్మా. ఏపీ ప్రజల తరఫున మీరు నమ్ముకున్నటువంటి నాయకుడు మోడీ గారు ఖచ్చితంగా మేము మాట్లాడతాము. మీకు అర్హత లేదు, కాంగ్రెస్ పార్టీకి అర్హత లేదు. ఒక్క నిమిషం పోయి ఢిల్లీలో కూర్చోండి. ఒక్క నిమిషం శీలం గారు తరఫున మేము కూడా చెప్తున్నామమ్మా. ఏపీ ప్రజలకు హామీలు ఇచ్చింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ ప్రపోజ్ చేస్తే బీజేపీ వాళ్ళు ఇచ్చారు. వాళ్ళు ఇప్పటి వరకు చూపించారు కదా. ఆ జోన్ ఇచ్చి ఏం చేశారు? జోన్ ఇచ్చి
ఉన్నటువంటి డివిజన్ కమలా మనం చర్చ- సార్, శ్రీలంక గారు, ఒక్క నిమిషం లైన్లో ఉండండి ఎన్టీవీ గారు ఉండండి 1 సెకండ్. యు కాల్ మీ, యు హావ్ టు లిసన్ టు మీ. మేమే వచ్చి ప్రత్యేక హోదా ఇస్తాము, మేము రాజ్యాంగాన్ని రక్షిస్తాము, ప్రజాస్వామ్యాన్ని రక్షించబోతున్నాము, మాకు సపోర్ట్ గా చంద్రబాబు నాయుడు గారు సెంటర్ లో సపోర్ట్ చేస్తామని వచ్చారు, మేము ఆహ్వానించాం, మేము సంతోషంగా మీరు కూడా వచ్చి ప్రత్యేక హోదా కోసం ఢిల్లీలో కలుస్తారు, ప్రత్యేక హోదా కోసం ఏపీలో కలవరు. ఏంటి కుంభకోణం? ఏపీలో ఏం చేస్తే ఏమొస్తుంది ప్రత్యేక హోదా? ఏపీలో ఉపయోగం ఉంది ప్రత్యేక హోదా. ఢిల్లీలో కలుస్తా, ఏపీలో ఎందుకు కలవడం లేదు? ఏపీలో కలుస్తాం. మాకు మేము అనుకుంటున్నాం, మా పార్టీ 10 కాలాల పాటు ఉండాలి, 2024లో మేము అధికారంలో రావాలని చెప్పి అంతకు మేము ఆ పార్టీని దర్శించుకుంటాం, చేసి చూపిస్తాం. 2024లో మేము అధికారంలోకి వస్తాం. ఏపీలో డౌటా? మీరు బతకడం కోసం రాజకీయాలు చేస్తారు, రాష్ట్రం కోసం రాజకీయాలు చేయరు మీరు. 2024లో మేము అధికారంలో రావడానికి అదే 4 ఓట్లు సంపాదించుకోవడానికి మీరు రాజకీయం చేస్తున్నారు ఇవాళ. మేము సపోర్ట్ చేస్తాం మీకు అనుకున్న వాళ్ళు వచ్చిన వాళ్ళు మేము స్వాగతిస్తాం. మీరు చంద్రబాబు నాయుడు గారు గుడ్డు చిలకలాగా ఎందుకు మాట్లాడతారు? రైట్ శ్రీలంక గారు, ఒక్క నిమిషం. ఈ సందర్భం ఒక ప్రశ్న అడగాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకు, రాష్ట్రానికి లబ్ధి చేకూర్చే ఏ పార్టీ అయినా సరే, అది బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, సమాన దూరంలో ఉన్నామని చెప్పారు. అంటే ప్రజలకి ఏ పార్టీ వెళ్ళినా కూడా ప్రజల కోసమనే వెళ్తున్నామని చెప్తారు. టీడీపీ బీజేపీతో జతగట్టిన ఏపీ ప్రజల కోసమనే చెప్తూ ఉన్నారు. అంటే ఒకటండి, ఇవాళ నేషనల్ పార్టీస్ రెండూ కూడా చాలా బాధ్యతారాహిత్యంగా వ్యవహరించినాయి. పార్లమెంట్ అనేటటువంటిది దానికి అసలు ఒక అర్థం లేకుండా, పార్లమెంట్ అనేటటువంటి పవిత్రత నాటి కాంగ్రెస్ బీజేపీ రెండూ కూడా ఒక పాత రేసినటువంటి పరిస్థితి ఉంది. ఇట్లాంటి పరిస్థితుల్లో 2 జాతీయ పార్టీల్ని అసలు ఈ పార్టీకి ఉతికారేయాల. దేశవ్యాప్తంగా కూడా ఒక పెద్ద చర్చ జరగాలి. పార్లమెంట్ లో ఇచ్చినటువంటి మాటకి హామీ ఇవ్వకపోతే నిజంగా ఇక్కడ ముఖ్యమంత్రి ఇక్కడ తెలుగుదేశం పార్టీ బలీయమైంది అయితే ఇవాళ దేశవ్యాప్తంగా కూడా దోషిలాగా నిలబెట్టాలి ఈ పార్టీకి బీజేపీని. ఆ పని చేయలేకపోయింది. ఇప్పటికే కూడా కాంగ్రెస్ పార్టీ కొంగు పట్టుకుని వెళ్దామా, బీజేపీని కొంగు పట్టుకుని వెళ్దాం అనేటటువంటి పరిస్థితి ఏపీకి ఎందుకు రావాలి? మోసం చేసినటువంటి పార్టీలని బోన్లో నిలబెట్టాల్సినటువంటి సిచ్యువేషన్ లో ఇంకా వాళ్ళ కొంగే పట్టుకోవాలి, ఎవరో ఒకళ్ళు కొంగు పట్టుకోకపోతే అది రాజకీయం కాదు అనేటటువంటి ఎందుకు మాట్లాడాలి? మనది ఒక రీజనల్ పార్టీ, రీజనల్ స్టేట్. ఏపీకి సంబంధించినటువంటి హక్కే. వాళ్ళు కాంగ్రెస్ లో మోడీని దింపుతారా లేకపోతే రాహుల్ గాంధీని పైకెత్తుతారా అది మనకు సంబంధం లేదు. ఒక రీజనల్ పార్టీకి ఈ రాష్ట్రం ముఖ్యం, ఈ రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం. మాకు ప్రత్యేక హోదా ఎవరిస్తే అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళకి సంబంధించినటువంటి మద్దతు ఇస్తామని చెప్పింది. అందుకే ప్రత్యేక హోదా మీద సంతకం పెట్టండి, మేము మద్దతు ఇస్తామని చెప్తున్నాం. ఇందులో తప్పే ఉంది? ఎవరు రాజకీయం వాళ్ళు చేయండి. కానీ చంద్రబాబు గారు అంటున్నారు కనుక నరేంద్ర మోడీకి, జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేస్తే మోడీకి ఓటేసినట్లని అంటున్నారు కనుక జైడీ శ్రీలం గారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా అదే మాట ఎందుకు పాడుతున్నారు? బీజేపీని అండగట్టడానికి కాంగ్రెస్ లాంటి పార్టీలు తోగబట్టుకోవాల్సిన అవసరం ఏంటని పద్మ గారు ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు హోల్ డిబేట్ రకరకాలుగా మీరు ఎక్కడో ప్రారంభించి ఎక్కడికో వెళుతుంది. బేసిక్గా పార్టీలు మారుతున్నప్పుడు ఇందాక మీరు ఏమన్నారంటే పార్టీలు మారగానే విమర్శిస్తున్నారు ప్రశ్నకి పద్మ గారు ఏదో తెలుగుదేశం పార్టీ లేఖ ఇస్తారు అదే చదువుతారని ఒకటి చెప్తా ఉన్నారు. కానీ ఇటీవల మొన్నే తెలుగుదేశం ఒక 5 పార్లమెంట్ సభ్యులు వెళ్తే మీరు ఒకసారి చూస్తే వాళ్ళు ఏ విధంగా ఒత్తిడి చేశారు, ఏ విధంగా మాట్లాడారో కూడా ఒకసారి రికార్డు మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. ఆ కల్చరు వాళ్ళ దగ్గర ఉంది. అదేవిధంగా ఒక ప్రజలు అసెంబ్లీకి ఓటేసి మా శాసనసభలో అంశాలు ప్రస్తావించండి అసెంబ్లీలో, లేదా ప్రభుత్వం తీసుకెళ్ళమంటే అసెంబ్లీకి వెళ్లకుండా మరి ఏ విధంగా వైసీపీ నాయకులు తిరుగుతూ ఉన్నారో మనం చూసాం. అంటే ప్రజాస్వామ్యం మీద మీకు గౌరవం లేదు, వ్యవస్థల మీద గౌరవం లేదు. రెండోది పదే మనం మాట్లాడుకుంటా ఉన్నాం ప్రత్యేక హోదా రావాలి అంటే పార్లమెంటులో ఎవరైతే అధికారులు ఉంటారో వాళ్ళు ఇస్తేనే మనకు వస్తుంది. ఇవాళ నరేంద్ర మోడీ గారు నేను ఇవ్వను అసాధ్యం అని చెప్పారు. వారితో వీళ్ళు ముసుగేసుకుని ఏ విధంగా రహస్యంగా 12 ఛార్జ్షీట్లు ఉన్నాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఎట్టాగుట్టా కేసులు ఏదో సహాయం చేస్తారు. ఎందుకు వస్తున్నా అంటే కాదు ఎందుకు వస్తున్నా అంటే నేను చెప్పేది నిజంగా కూడా చిత్తశుద్ధి అంటే జాతీయ స్థాయిలో 2 ఉంటాయి. ఎన్డీఏనా, ఈ ఎన్డీఏకి వ్యతిరేకంగానా? మీరు ఎట్టున్నారంటే మీ పాలసీ లేదు. నేను అదే చెప్తున్నా మీకు. అంటే మీరు ముసుకేసుకుని నరేంద్ర మోడీని సమర్థిస్తున్నారు. నరేంద్ర మోడీని ఎక్కడ విమర్శించట్లా. నిన్నగా మనం తీసుకుని రైల్వే జోను ఏదో ఇచ్చానని ప్రధానమంత్రి అంటే కనీసం నోరెప్పల. ఆయన ఇచ్చిందే ఈ సందర్భంగా అవుట్ ఆఫ్ ది కాంటెక్స్ట్ అయినప్పుడు కూడా జోన్ మీద ఏంటి మీ స్టాండ్ ఏంటి? ఇప్పుడు జోన్ మీద ప్రతిసారి ఇప్పుడు ఇదే జోన్ కావాలనేటటువంటిది అడిగినటువంటిది ఇదే రాష్ట్ర ప్రభుత్వం కదా.
రాష్ట్ర ప్రభుత్వం రైల్వే జోన్ కు సంబంధించినటువంటి నిర్దిష్టంగా ఏమన్నా మాట్లాడిందా? కలిసి ఉన్నప్పుడు మాట్లాడిందా? బిల్లులో ఉన్నదాన్ని కాదు, ఒకసారి విజయవాడ పైన పర్వాలేదని వీళ్ళు ఎంపీనే మాట్లాడతారు. మీ కన్ఫ్యూజన్ వల్ల కదా ఇవాళ జరిగింది. మేము అంటున్నాం దాన్ని రిపేర్ చేస్తామంటున్నాం, దీన్ని ఏమి ఆహ్వానించడం లేదు, మేమేమి పొగడలేదు. రైల్వే జోన్ కు సంబంధించినటువంటి రైల్వే జోన్ కు సంబంధించి మేము వ్యతిరేకిస్తున్నారా? ఖచ్చితంగా ఇది రైల్వే జోన్ అనేటటువంటి దాన్ని ఇవాళ విశాఖ ప్రజలకు సంబంధించినటువంటి వాళ్ళ సెంటిమెంట్ ఏంటి, మీరు చేసింది ఏంటి? ఇవాళ రాయగడ్ని కలపమండం అనేటటువంటి కాదు, కానీ ఇవాళ సాంప్రదాయానికి విరుద్ధంగా మీరు ఎక్కడ కూడా డివిజన్ చేసినప్పటికీ కూడా ఇట్లాగ ఎప్పుడు కూడా విడగొట్టలేదే, ఎందుకు చేశారనేటటువంటి మేము అడిగామే. ఇవాళ ఎందుకు ప్రతిదాన్ని కూడా రైల్వే జోన్ కు సంబంధించినటువంటిది సాధించకపోవడానికి కారణం వీళ్ళు చివరి నిమిషంలో వాళ్ళు ఇవ్వడం ఏంటి, చివరి నిమిషంలో ఇక్కడ ఒకటేనండి, లాజిక్ ఒకటే అర్థం కావాలా. ఎందుకంటే ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు కూడా తెలియాలి. ఈ యొక్క నరేంద్ర మోడీని మేము రహస్యంగా ఆ రోజు ఎన్నికల ముందు పొత్తు పెట్టుకోవాలా, ప్రజలకు చెప్పాము. ఎందుకు పొత్తు పెట్టుకుంటున్నామో చెప్పాము, ఎందుకు బయట వచ్చామో కూడా ప్రజలకు చెప్పాము. ఒకటి. రెండు, మేము నిరసన చెప్తూ ఉంటే ఎవరైతే నిజంగా రాష్ట్ర అభివృద్ధి కోరుకుంటారో, ప్రత్యేక హోదా కావాలనుకుంటారో, రైల్వే జోన్ కావాలనుకుంటారో, ప్రధానమంత్రి వైఫల్యం చెందారంటారో వాళ్ళందరూ కూడా నిన్న నల్ల చొక్కాలు వేసుకుని ప్రదర్శన చేశారు, నిరసన తెలియజేశారు. ఇది పార్టీలకు అతీతంగా కూడా. నాయకులు ఎవరు పాల్గొన్నారు? ఎయిర్పోర్ట్ లో అరెస్ట్ చేసింది అంటే జైలుకి అన్నది ఎవరు? ఇవన్నీ మర్చిపోయి నల్ల చొక్కా వేసుకున్నాం కాబట్టి మీరు వేసుకోలేదని. రైట్, పార్టీలు మారడం గురించి మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు పార్టీలకు సంబంధించినంత వరకు పార్టీలు అవకాశవాదం పార్టీలదా లేదంటే పార్టీ మారుతున్నటువంటి నాయకులదా, ఎట్లా చూడాలి దీన్ని? అంటే మీకు చెప్పా కదండి, ఇది పెద్ద సబ్జెక్ట్ యాక్చువల్గా. ఇప్పుడు ఒక ఎంపీ, సపోజ్ మీరు ఉదాహరణ తీసుకోండి, అనకాపల్లి మా పార్లమెంట్ సభ్యుడు వెళ్ళాడు, సైకిల్ మీద ఎలక్ట్ అయ్యాడు. ఆ రోజు ఎందుకు వేరే పార్టీ నుంచి వచ్చాడు, మళ్ళీ వేరే పార్టీకి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు అని అంటే మేము అక్కడ సీటు ఇవ్వరు అనే ఒక అభద్రత ఉంది కాబట్టి ఆయన వెళ్ళటం జరిగింది అనేది అక్కడ చర్చ జరుగుతోంది. అదేవిధంగా అనేక అంశాలు ఉంటాయి. ఇంకోసారి ఒక ఎమ్మెల్యే ఇల్లు ఉండొచ్చు. ఈవేళ అదే మీకు చెప్పే ఇంతకుముందు కూడా పద్మగారు ఒక మాట అన్నారు, మేము డోర్ తీసేస్తే అసలు తెలుగుదేశం మొత్తం ఖాళీ అయిపోతుంది అనేది. నిజంగా అటువంటి వాతావరణం ఉంటే అత్యంత సన్నిహితులు జగన్మోహన్ రెడ్డికో రాజశేఖర రెడ్డి గారు ఉన్న వాళ్ళందరూ కూడా ఇవాళ తిరుగుతూ ఉన్నారు మా దగ్గరికి చాలా మంది. ఇంకా నేను చెప్పడం అలా పేరు నేను అనేది అవకాశవాదం కాదా పార్టీలు కానీ నాయకులది కానీ రాజకీయ అంటే? అందుకే అవకాశవాదం అంటే 4-5 అంశాలు ఉన్నాయండి. ఒకటి, స్థానికంగా సీటు రాదనేది ఒకటే ఉండొచ్చు. రెండు, వాళ్ళకి ఏదైతే ఉందో మళ్ళీ శాసనసభ్యుడు కావాలంటే నేను కాలేనేమో అనే అభద్రత ఉండొచ్చు. 3, లేదు ఆర్థికంగా కానీ లేదా అనేక అంశాలు, ఇక్కడ ఫలానా సామాజిక వర్గం ఉంది వాళ్ళు నాకు పనిచేసేట్లేరని, ఇవన్నీ కూడా కొలమానం తీసుకుంటారు. తీసుకుని దాన్ని అన్ని పరిగణలో తీసుకుని వెళ్తుంటారని నేనైతే భావిస్తాను. ఇదేనా రాజకీయాల పరమావధి? వాళ్ళు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీరు ఒకటే చెప్పండి, ఓకే ఏ పార్టీలో నుంచి వచ్చామా ఏ పార్టీలోకి వెళ్ళామనేది లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఏ పార్టీ నుంచి వచ్చాడు? ఏమన్నా పార్టీ అదివరకు కాంగ్రెస్ ఎంపీగా అయ్యారు కదా, తండ్రి కాంగ్రెస్లో ఉన్నారు కదా. మేము ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావుతో స్టార్ట్ అయింది. ఎస్, మా జీవితాలన్నీ కూడా మేము అన్ని కూడా తెలుగుదేశం పార్టీతోనే ఉన్నాము. చంద్రబాబు నాయుడు గారు కూడా ఎన్టీఆర్ పార్టీకి పెట్టక ముందు ఉన్నారు, పెట్టిన తర్వాత అదే పార్టీలో ఉన్నారే, ఏ పార్టీలోకి వెళ్ళలేదే. ఎవరైనా కూడా నేను అదే చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారు అంతకుముందు కాంగ్రెస్ ఎంపీగా అయ్యారు, తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నారు. అక్కడ ముఖ్యమంత్రి పదవి ఇవ్వలేదు కాబట్టి పార్టీ అంటే దాన్ని ఏమంటారు? మరి పదవి ఇవ్వలేదు కాబట్టి పార్టీ పెట్టారు కదా. దాన్ని ఏ విధంగా చూస్తారు మీరు? మనం ఒక ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా ప్రజాసేవ చేయటం, ప్రజాసేవ చేయటానికి శాసనసభ్యుడిగా పార్లమెంట్ సభ్యుడిగా ప్రజలకు నచ్చిన వ్యక్తిని లేదా ఎవరి మీద అయితే నమ్మకం ఉంటుందో వాళ్ళని ఎన్నుకుంటారు. ఏ పార్టీ అయినా కావచ్చు. స్వతంత్రులు కూడా గెలిచిన వాళ్ళు ఉన్నారు. విద్యాధరరావు గారు చింతలపూడి స్వతంత్రంగా గెలిచాడు, అశోక్ గజపతిరాజు గారు అంతకుముందు గెలిచి ఉన్నారు తెలుగుదేశం పెట్టక ముందు. సో కాబట్టి అట్లా కూడా ఉన్నారు. వాళ్ళకి స్థానిక అంశాల మీద అయితే ఎవరు ఏది ప్రజలు ఇవన్నీ కూడా గమనిస్తూ ఉంటారు. ఎవరి మీద అయితే నమ్మకం విశ్వాసం ఉంటుందో, ఏ పార్టీ మీద విశ్వాసం ఉంటుందో వాళ్ళనే అధికారంలో తీసుకొస్తారు. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ రామ్మోహన్ రావు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ వాసిరెడ్డి పద్మ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ శీలం గారు ఫోన్ లైన్ లో అందుబాటులోకి వచ్చినందుకు. ఇది ఇవాళ చర్చా కార్యక్రమం. మొత్తంగా రాజకీయాలు అంటే అధికారమే పరమావధిగా మారుతున్నటువంటి పరిస్థితి, మరింత మంది నేతలు మరిన్ని పార్టీలు మారే అవకాశం కూడా కనపడుతుంది. ఇది వాళ్ళ బిగ్ డిబేట్. స్టేట్ ఇన్ 20.